హలో ఎవ్రీవన్, టుడేస్ అవర్ క్లాసెస్ మూడవ తరగతిలోని తెలుగు తల్లిలోని మొదటి పాఠం తెలుగు తల్లి ఫస్ట్ వన్. ఇందులో ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి, ప్రక్రియ గేయం. ఇందులో చూసుకున్న అర్థాలు చూసుకుంటే ఫస్ట్ వన్ కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుంగు తెలుగు, చంద్రశాల చలువరాతి మేడ, కనవోయ్ చూడవోయ్, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనవోయ్ వెళ్ళవోయ్, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఇందులో నెక్స్ట్ గేయ సారాంశం చూసుకుంటే మన తెలుగు తల్లి అనేది అందమైన నిండు చందమామ లాంటిది. మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాలనిచ్చేది మన తెలుగు తల్లి. ఓ తెలుగువాడా ముందుకు నడువు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది. ఇది స్వేచ్ఛ స్వాతంత్రాలనిచ్చి చక్కని నేల, సంతోషాలనిచ్చే చెలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల. అదే నీ ప్రియమైన నేల. ఈ తెలుగు నేల విశాలమైనది. ఓ తెలుగు వీరుడా, కొత్త కాలం నిర్మించడానికి నడుం బిగించి ముందుకు సాగిపో. భయం లేకుండా ముందుకు వెళ్ళు, నీదే విజయం. ఇందులో ఉన్న సారాంశం. నెక్స్ట్ కవి పరిచయం చూసుకుంటే కవి శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసనే శ్రీశ్రీ అని కూడా అంటారు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు గారు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. ఈయన మహాప్రస్థానం అనే తెలుగు కవిత్వానికి ఒక మలుపు తెచ్చిన రచన మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి ఆయన ఇతర రచనలు. అనంతం శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర. తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లి అన్నారు శ్రీశ్రీ. ఇందులో పాఠం చూసుకుంటే తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని వడిలో మల్లెలం అంటూ ఒక పద్యాన్ని రాశారు. అది ఇది. నెక్స్ట్ మనం చూసుకుంటే కవి పరిచయం చూద్దాం. దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్ వన్ నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి, నిజాం రాచరికం నుంచి తెలంగాణ వియోచనకు మేలు కొలిపి పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. అగ్నితార, రుద్రవీణ, మహోద్రోదయం, తిమిరంలో సంబరం మొదలైనవి ఆయన రచనలు. యాత్రా స్మృతి వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. ఇది దాశరథి కృష్ణమాచార్య గురించి. నెక్స్ట్ వన్ స్టోరీ, అదేంటంటే ఐకమత్యం. మీ అందరికీ తెలుసు ఐకమత్యం అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెరిగి పెద్దవాళ్ళై కొద్ది వారిలో వారు కలహలించుకోవడం మొదలు పెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్ళకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అయినా అతని కొడుకులు ఎలాంటి మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం కోసం తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్ళతో కొన్ని పొలాలు తెప్పించారు. వాటిలో కట్టగా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకు పిలిచాడు, పుల్లలు కట్టమని విరమ్మన్నాడు. అతడు విరవలేకపోయాడు. రెండవ కొడుకును కూడా పిలిచాడు, పుల్లలు కట్టని విరమ్మన్నాడు. రెండో కొడుకు కూడా విరవలేకపోయాడు. చివరిగా 3వ కొడుకును కూడా పిలిచాడు, పుల్లలు కట్టను విరవమన్నారు, విరవలేకపోయారు. అతని వల్ల కూడా కాలేదు. తండ్రి 3 కొడుకుల దగ్గరకు పిలిచాడు. పుల్లలు కట్టగా విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరచమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకేం అర్థమైంది నాన్న అని. కలిసి ఉంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, విడిపోతే బలహీనమైపోతాం నాన్న, ఇక నుంచి కలిసి ఉంటాం అని. ఐకమత్యంతో కలిసి ఉండడమే ఈ కథ యొక్క సారాంశం. సో ఐకమత్యంగా కలిసి ఉండడం గురించి నేర్చుకున్నాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.